చనిపోయి 15 ఏళ్ళైనా సరే ఆ ఓటు దాంట్లో కౌంట్‌లోనే ఉంటది. అట్లాగే ఊరొదిలేసి ఎళ్ళిపోయినా సరే ఆ ఓట్లు అందులోనే ఉంటాయి. ఒక వ్యక్తి ఇంకో చోటకెళ్ళిపోయి అక్కడ ఓటేస్తున్నా సరే ఇక్కడ ఓటు అట్లాగే ఉంటుంది. తీయమని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇవ్వమని అడిగేవాళ్ళు మాత్రం ఉన్నారు. కొత్తగా ఇచ్చారు తప్పించి ఉన్నది తీయలేదు. దాని కారణంగా లక్షలు కాదు కోట్ల ఓట్లు డబులు, త్రిబులు చనిపోయినోళ్ళయి ఉంటే వాటిని దొంగ ఓట్లు వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని తొలగించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని ఎన్నికల సంఘం వేస్తే, ఆ ఓట్లతో బతికేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనుకూల పార్టీలు ఇప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ఉంటే సన్ని కొనసాగించొచ్చు అని చెప్పేసి తర్వాతన మొన్న బీహార్ తర్వాతన 11 రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తుంటే, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జరుగుతూ వస్తుంటే, తమిళనాడులోనే దాదాపు 45 లక్షలు ఇప్పటికే తేలినాయి. బెంగాల్‌లో ఇప్పటికీ 38 లక్షల పైగా తేలినాయి. ఇంకా తేలుతూనే ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ ఇంపాక్ట్ నిజంగా గుజరాత్‌లో 11.5 లక్షలు తేడా వచ్చినాయి. అక్కడ తొలగించారు. ఓవరాల్‌గా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సర్ అనేటటువంటి దాని ద్వారా చేస్తున్నటువంటి ఎఫర్ట్ బీజేపీని గెలిపిస్తుందా? కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తుందా? రాబోయే రోజుల్లో తేలుతుంది.